ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి వస్తువుకి వారంటీ, గ్యారంటీ అనేది ఉంది. కానీ మనుషులమైన మనకు దెర్ ఇస్ నో వారంటీ, దెర్ ఇస్ నో గ్యారంటీ. అసలు మన జీవితంలో ఎప్పుడు ఏది సంభవిస్తుందో మనకు తెలీదు. అందుకే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనము, రేపటి దినమును గూర్చి అతిశయపడుకుము. ఏ దినమున ఏది సంభవించునో నీకు తెలియదు. రేపటి దినం మనది కాదు. రేపటి గురించి మనం అతిశయించాల్సిన అవసరం లేదు. ఈ దినమే మనది. ఈ క్షణమే మనది. ఈ క్షణం ఇలాగున్న మనము మరో క్షణంలో ఏమైపోతామో మనకు తెలీదు. మనం ఎప్పుడు మరణిస్తామో తెలీదు. మరణము మన వెంటే ఉన్నది. కాబట్టి మనం రేపటి దినాన్ని గురించి అతిశయించాల్సిన అవసరం లేనే లేదు. దేర్ ఈస్ నో వారంటీ టు అవర్ లైఫ్స్. ఉన్నంత సేపు ఈ యొక్క భూలోకములో దేవుడు మనల్ని ఉంచినంత సేపు దేవునికి నమ్మకమైన వారిగా, యేసయ్యకు నమ్మకమైన సాక్షులముగా బూది గంతముల వరకు, అంటే ఆయన రాకడ లేదా మన జీవితము అంతరించే వరకు కూడా ఆయనకు సాక్షులముగా నిలబడదాం. రేపటి దినమును గూర్చి అతిశయించాల్సిన అవసరము లేనే లేదు. ఏ దినమున ఏది సంభవిస్తుందో మనకు తెలీదు. మరొక క్షణంలో మనం మరణిస్తామేమో మనకు తెలీదు. కాబట్టి ఉన్న ఈ క్షణాన్న దేవునికి సమీపంగా బ్రతుకు. నీవు నేను అలాగ బ్రతికినట్లయితే దేవుడు మనల్ని నిజంగా ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక.